మేము చిట్టి చిట్టి నేతి ఇడ్లీలు తినడానికి వెళ్తున్నాము. మొన్న బయట నుంచి వస్తుంటే మహబూబ్ నగర్లో చూసామన్నమాట ఒక చోట. ఆ రోజు టైం కుదరలేదు, అందుకనే ఈ రోజు వెళ్తున్నాము. కాకపోతే ఇవాళ సండే రోజు ఉంటుందో ఉండదో తెలియదు, బట్ వెళ్ళడం అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ వచ్చేసాము. షాప్ అయితే ఉందో లేదో తెలియదు. టర్నింగ్ తీసుకుందా? ఓకే, అదిగోండి చిట్టి చిట్టి నేతి ఇడ్లీలు, కాజు కారం దోశలు అంటాయి. యాక్చువల్గా ఈ చిట్టి నేతి ఇడ్లీ అనేది గుంటూరు ఫేమస్. అక్కడ తిన్నాను నేను, గుంటూరు బ్రాడీపేటలో తిన్నాను. బట్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అనమాట మహబూబ్ నగర్లో చూడటము. అవి చాలామంది తింటున్నారు, చూద్దాం. అవును, ఇంటికి అడ్రస్ ఎక్కడో చెప్పలేదు కదా, చెప్తున్నాను వినండి. మహబూబ్ నగర్ ఎంట్రన్స్ లోనే పిస్తా హౌస్ ఉంటుంది కదండి, ఆ పిస్తా హౌస్ పక్కనే ఈ టిఫిన్ సెంటర్. అలా రోడ్డు దాటుకొని గబగబా వెళ్ళి వీడియో తర్వాత తీసేసుకుందాం, ఫస్ట్ తినేద్దామని తినడం స్టార్ట్ చేసేసాము. ఆ చిట్టి చిట్టి ఇడ్లీలు కాంబినేషన్ గీ, కారపొడి, చట్నీ సూపర్గా ఉంది టేస్ట్ అయితే. అందుకనే కొంచెం లైట్గా తినొద్దామని చెప్పేసి వెళ్ళి 2-3 ప్లేట్లు తినేసాము అందరం కలిసి. ఈ ఇడ్లీ ఒకటే ఉంది అనుకుంటున్నారా? కాదు, ఆ నెక్స్ట్ వెళ్ళేసి మా ఆయన దోశ తీసుకొని వచ్చిండు. దోశ కూడా ఏం ప్లెయిన్ దోశ కాదు, కాజు కారపొడి గీ దోశ. ఏదో పేరుకి కాజు కాదండి, దోశలో చూడండి ఎన్ని కాజులు వేసారో. దోశ జీడిపప్పుతో తింటుంటే భలే రుచిగా కూడా ఉంది. అలా తినడం అయిపోయాక వీడియో తీయడం స్టార్ట్ చేసేసాను. చట్నీలే కాదండి, వాళ్ళు దోశకి ఇడ్లీకి ఉలవచారు స్పెషల్ ఇక్కడ. ఉలవచారు జనరల్గా ఏంటంటే ఇంట్లో కూడా అందరూ చేసుకోరు, అది పెద్ద టేస్టీగా ఉండదు అనేసి. కానీ హెల్త్కి చాలా మంచిది, దాని యొక్క టేస్ట్ తెలిసిన వాళ్ళైతే కంపల్సరీగా తింటారు. అందుకనే వీళ్ళు కూడా హెల్త్కి మంచిదన్న హెల్త్ కాన్షియస్ తోటి పెట్టారనమాట. ఇడ్లీతో పాటు వీళ్ళ దగ్గర దోశలు కూడా ఉంటాయన్నమాట. దోశ అంటే ఏదో ప్లెయిన్ దోశ, మసాలా దోశ కాదండి, రకరకాల దోశలు ఉంటాయి. అన్నీ కూడా మేము దోశలు వెరైటీలు ఉన్నాయో చెప్తాను చూడండి. నైట్ ఎన్నింటి వరకు ఉంటుంది? 10, 11, 12 నైట్ 1 వరకు ఉంటుందా? 1 వరకు వస్తారా కస్టమర్స్? అవునా. మీరు వచ్చేసి శ్రీకాకుళం దగ్గర ఆమదాల వలస, మిగతా వాళ్ళందరూ లోకల్ వాళ్ళేనా? ఫెస్టివల్స్ అప్పుడు, పండగలప్పుడు ఉంటుందా లేకపోతే? పండగలప్పుడు ఉండదు. ఓకే, సండేస్ ఉంటుంది, నార్మల్ డేస్లో ఉంటుంది, ఫెస్టివల్స్ అప్పుడు ఉండదు. మార్నింగ్ కూడా ఉండదు, ఓన్లీ ఆఫ్టర్నూన్ 4 o'clock నుంచి నైట్ వరకు. మీ దగ్గర ఏమేమి ఉంటాయి ఐటమ్స్? పన్నీర్, గీ, చీజ్, ఆనియన్, ఇలా చాలా వెరైటీలు ఉన్నాయంట. అంత చిన్న చిన్న ఇడ్లీల్ని అంత పర్ఫెక్ట్గా ఎలా చేస్తారా అని ఇగో వీళ్ళ దగ్గర చూసినాక నాకు ఆ డౌట్ అయితే తీరిపోయింది. నిజంగా కూడా టెక్నిక్ బాగుంది, మొత్తం కూడా టేస్ట్ బాగున్నాయి. చూడండి మీరు కూడా. 12 pieces. ఓకే, ప్లేట్కి 12 pieces వేస్తారంట చిన్న చిన్న ఇడ్లీలు. ఆ తర్వాత వచ్చేసి ప్లేట్ ఇడ్లీ వచ్చేసి 40 rupees అంట. మేమే అనుకున్నాం, అలానే చాలామంది ఒక ప్లేట్ తినడానికి వచ్చి 2-3 ప్లేట్లు తినేసి ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా పార్సల్ తీసుకెళ్తున్నారు. మాకైతే టిఫిన్ టేస్టీగానే అనిపించింది. మరి మీకు ఎలా ఉంది? మీరు కూడా మహబూబ్ నగర్లో ఉండే వాళ్ళైతే కనుక ఒకసారి టేస్ట్ చేసి వచ్చి మాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.